సార్ వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరి మీద పెట్టాం? వైసీపీ నేతలు ఎవరి మీద? ఎవరి మీద పెట్టాం మేము? ఎవరి మీద పెట్టామండి? ఏ ఎమ్మెల్యే మీద పెట్టాం? ఏ ఎంపీ మీద పెట్టాం? వాళ్ళు ఎవరు మాజీలు గతంలో చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. మేము ఎవరి మీద అక్రమంగా పెట్టలేదు. చేసిన తప్పుల మీద కేసులు పెట్టారు. నేను మీరు అడిగిందని సమాధానం చేస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద కేసులు చేసి విచారణ చేస్తున్నారు. కోర్టు వాళ్ళు రిమైండ్ పంపించింది, ఎంక్వైరీలు చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా అక్రమంగా అరెస్ట్ చేయలేం. ఎవరు చెప్పారు? మీరేం చదువుకున్నారు? నేను అడుగుతున్నా, మీరేం చదువుకున్నారు? నేను ఐఎమ్ ఆస్కింగ్, మీరేం చదువుకున్నారు? నేను చెప్తా, ఆన్సర్ చెప్తా. మీరేం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నప్పుడు కాలేజీ లెక్చరర్లు ఉండాలా? బెంచెస్ ఉండాలా? ల్యాబ్లు ఉండాలా? మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. మేము మెడికల్ కాలేజీలో అదనపు పోస్టు 346 అదనపు పోస్టు మంజూరు చేస్తూ క్యాబినెట్లో కూడా తీర్మానం చేశాం. అంతేగాని ఇక్కడ మేమేం రద్దు చేయాల. మెడికల్ కాలేజీలని మేము కొనసాగిస్తాం. ఏ సౌకర్యాలు లేకుండా జిల్లాలో పిల్లల భవిష్యత్తుతోటి, విద్యార్థుల జీవితాలతో, ప్రజల జీవితాలు చలగడం చేస్తున్నారు. తప్పనిసరిగా అన్ని మెడికల్ కాలేజీలు మేము ప్రారంభిస్తాం. కానీ వసతులు ఏర్పాటు చేయాలి. మీరు మార్కాపురం పోదారండి, హాస్పిటల్ నిర్మాణం అయిందా? స్టూడెంట్ బెడ్ రేషియో ఎన్నో ఉన్నాయా? ఇవేమీ లేకుండా హడావుడిగా ఏదో చేసామని చెప్పేటువంటి సొంత నియోజకవర్గంలో కూడా ఆనాడు పులివెందులో చేసుకోవాలా. ఈ పాపాన్ని మీరు చేసే తప్పుడు మసిపూసి మారేడుకాయ చేశారు. ఒక్కొక్క శాఖలో మీరు చేసినటువంటి డొల్లతనాలు బయటపడుతున్నాయి. ఇది కూడా చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఒక్కసారి వెళ్ళి మార్కాపురం మెడికల్ కాలేజీని, ఒంగోలులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కంపేర్ చేసి చూసి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎప్పటి నుంచి అంటే మీరు చదువుకున్న వ్యక్తులు అంటే వచ్చి ఆ విద్యా సంవత్సరాలు జరుగుతాయండి. ఎప్పటి నుంచి అంటారు? ఈ సంవత్సరం సౌకర్యాలు లేవు కాబట్టి ఇవ్వలేదు. సౌకర్యాలు వచ్చినప్పుడు ఇస్తారు. గతంలో చేసి తప్పుడు పేపర్ మీద రాసిందని మీరు మాట్లాడి ఆ పేపర్ పక్కలతో మాట్లాడబోకండి. వాస్తవాలు వెలుగుతున్నాండి. ప్రజలకు వాస్తవాలు వాస్తవాలు తెండి. కాదు, నేను చెప్తాను సౌకర్యాలు లేవని చెప్పిన ఒకటే మాట. సౌకర్యాలు దానికి మీరు ఎప్పటి నుంచి అంటారు? సౌకర్యాలు వచ్చాక ఇస్తాం. అది మేము పోస్టులు మంజూరు చేసాము. మేము కోపట్టాలా? మీరు ఒక వకాల్దాగా మాట్లాడతారు. కంపేర్ చేయమన్నా, నేను కంపేర్ చేయమంటాను. కథనాలు మీరు రాసుకునే కథనాలు ఎస్ చేశాడు అంటున్నాడు. ఆయన ఎన్ని రోజులు తిరిగాడండి? ఆయన బాధ్యతలు ఎప్పుడు తిరిగాడండి? గతంలో ఒకటే మాట చెప్పాడు, వరద వస్తుంటే మా కలెక్టర్ చేస్తాం, వారం తర్వాత నేను వస్తాను చేసి పెట్టమన్నాడు. మేము దగ్గరుండి ప్రజలను సామాన్య స్థితి తీసుకొచ్చాం. కాలువ గట్ల మీద ఉన్నటువంటి మట్టి మీ వాళ్ళు చేసుకుని గళ్ళు పట్టేటట్టు చేశారు. ఆ పాపం నీది. అంతేగాని ఇక్కడ ఎవరు చేయలేదు. నీ పాపం ఈరోజు బయటకు వచ్చింది అంతే. 346 అదనపు పోస్టులు మంజూరు చేసాం. ఎందుకు? మెడికల్ కాలేజీకి ఇవ్వాలని. ఆ చదువుకునే పిల్లలకి సౌకర్యాలు లేకుండా, బెడ్ సైడ్ పేషెంట్ లేకుండా చేస్తే వాళ్ళకి ప్రశ్నార్థకమైన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలా బోగస్ పనులు చేసి ఈ కాలేజ్ స్టాఫ్ ఆ కాలేజ్ చూపించి తప్పుడు పనులు చేసి మేమేదో చెప్పి రికార్డు కోసం మేము పాకులాట్లా. మేము కావాల్సినటువంటి స్టాఫ్ను భర్తీ చేస్తున్నాం, నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం, సౌకర్యాలు పూర్తి చేస్తాం. అప్పుడు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తాం. ఏదో ఉందని వాళ్ళు చెప్పటం, మీరు దానికి ప్రాణం బయట కరెక్ట్ కాదు. నేను ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఒంగోలు ఉంది, మార్కాపురం ఉంది. మీరు 2 చోట్ల చూడండి. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం స్టార్ట్ చేయాలంటే, 4 క్లినికలు చేయాలంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు క్లినికల్స్లోకి వస్తే పరిస్థితి ఏంటి? ఆ బెడ్ పేషెంట్ స్టూడెంట్ రేషియో ఉన్నాయా? సౌకర్యాలు ఉన్నాయా? ఇవన్నీ మీరు కూడా చూసి కథనాలు ఇస్తే సంతోషిస్తాను. నేను ఏమని నేను ఒకటే చెప్తున్నాను, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కానీ 346 పోస్టులు మేము మంజూరు చేసాం. రిక్రూట్మెంట్ చేయడానికి చేసాం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేను ఇన్స్పెక్షన్కి వచ్చింది. క్లాసులు నిర్వహణ చేసేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వసతుల్ని ఏర్పాటు చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్తో కలిసి చేస్తాం. ఇది వాస్తవాలు. ఇవి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. మేము పోస్టులు కూడా మంజూరు చేసాము. ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు టీమ్స్ ఇవ్వలేదు. దానికి మేము మూసామని మాట్లాడంటే అతను ఒక డాక్టరే ఒకప్పుడు మాట్లాడాడు అంటే పాలన ఏం చేసిన సక్రమంగా చేసిన ప్రజలు ఎందుకు దారుణంగా ఓడగొట్టారో అని తెలుసు. ఈరోజు ఏదో మెప్పు కోసం మాట్లాడే ప్రయత్నాలు చేయబాకండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు, వాస్తవాలు మాట్లాడదాం. నేను మా మంత్రి గారు సవాల్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, రండి చర్చకు మేము సిద్ధం అన్నారు. రమ్మనండి, మా మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తారు. ఈ జిల్లాలో మీకు చెప్తున్నాను, నేను
2 మెడికల్ కాలేజీలు ఈరోజు రన్ అవుతున్నాయి. రేపు మనం వెళ్దామా? నేను తీసుకెళ్తా పోదానండి, ఎక్కడికి అక్కడ కంపారిజన్ చేద్దాం. ఆ రోజు మీరే చెప్పండి, లేదా మీరు వెళ్ళరండి, మీకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తాను. వాస్తవాలు మాట్లాడండి, అక్కడ నుండి ప్రిన్సిపాల్ తోటి స్టాఫ్తో మాట్లాడండి, ఇక్కడ నుండి స్టూడెంట్ అడగండి, మీకు ఇక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఏం సౌకర్యాలు, వీళ్ళని తీసుకెళ్ళి చూపించారు విద్యార్థుల్ని. వాళ్ళు నిర్ణయం వాళ్ళు చేస్తారు. ఏదో మాట్లాడాం మేమేదో చేసామంటారు. చేస్తే జనాలు ఎందుకు తరం కొట్టారా మిమ్మల్ని? ఎందుకు తరం కొట్టారు? సార్ లాస్ట్ ప్రశ్న, మీరు వర్ణబాధితులు బాగా పర్యటన చేశారు, అక్కడ పరిస్థితులు మీకు బాగా ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయండి. ముఖ్యమంత్రి గారు జేసీబీ మీద 20 కిలోమీటర్లు 4 అడుగుల లోతుల్లో కూడా ప్రయాణం చేసేది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసే సిద్ధశుద్ధి. ఇందాకే చెప్పాను, మేము కలెక్టర్లో చెబుతాం, వారం రోజులు తర్వాత కలెక్టర్తో మాట్లాడతానన్నాడు. అటువంటి పనులు మేము చేయాల. అటువంటి వ్యక్తి వరద బాధితులకు ఏం చేస్తానన్నాడు? కోటి అన్నాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి, లెక్కలు చెప్పానండి. వాళ్ళ పార్టీ ఇంకో కోటి ఇచ్చిందని ఎవరో చెప్పారు చెప్పండి. రెండోది, ఆయన బయట అటు తిరుగుతున్నాడు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి 1 గంట 2 గంటలు తప్పితే మా ముఖ్యమంత్రి గారి దాకా 20 గంటల పైగా సమీక్షలు చేస్తానో క్షేత్ర పర్యటనలు చేస్తానో ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా ఉన్నాయా? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టబోయి జనాలు జరిపినప్పుడు కూడా ఆ కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేము ఆదుకున్నాం, ఆర్థిక సహకారాన్ని ఇచ్చాం. ప్రతిపక్షంలో కూడా మా పార్టీ కార్యకర్తలు సేవలు చేశారు. మరి మీరేం చేశారు చెప్పండి? నోరు ఉంది కదా, సొంత మీడియా ఉంది కదా, సొంత పత్రిక ఉంది కదా, మాట్లాడుకోవడానికి సరికాదు. మీడియా కూడా ఒకటే చెప్తారా, వాస్తవాలు చేయండి. ప్రజల్ని నిన్న ఒక ప్రచారం బుడమేర కొట్టకపోతుందని ప్రచారం, మళ్ళీ ఒక తప్పుడు ప్రచారం. నిన్నంతా ఎవరిని భయభ్రాంతాలు చేయడం అనుకున్నా? ప్రజల్ని మీరు భయపెడతాం అనుకుంటున్నారా? ప్రజల జీవితాలతో చెలగాడ అనుకుంటారా? 5 సంవత్సరాలు ఆడుకున్నారు. ఎవరన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా ప్రతి పెట్టినా అదంతా ఒక్కబట్టుగా ఒక్కసారి తీర్పు ఇచ్చారు. గమనించుకోండి. ఈరోజు మీరు రెచ్చగొట్టి రెచ్చిపోయి ప్రవర్తించినా ఇంతకు మించి మీరేం ముందుకు సాగలేని కూడా తెలియజేస్తున్నాను.